నిషామ్ ఇన్స్టిట్యూట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. అక్టోబర్ 9, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి ఇందులో ఉన్నటువంటి ప్రధాన అంశాలను చూసినట్లయితే మరి అక్టోబర్ 9, 2021 నాటి కరెంట్ అఫైర్స్లో మహారాష్ట్రలో ఉన్నటువంటి పాల్ఘర్ డిస్టిక్లో పండిస్తున్నటువంటి వరి ఏదైతే ఉందో అది వడకోలం. ఏంటండి? వడకోలం. ఈ వడకోలానికి జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది, భౌగోళిక గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది. సో దీని లోకల్గా ఈ వడకోలంని లోకల్గా జినీ రైస్ అని లేదా ఒక జినీ రైస్ అని లేదా జినీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. సో ఇలా మనకి జిఐ ట్యాగ్స్ పైన అంటే భౌగోళిక గుర్తింపు పొందినటువంటి లేదా జిఐ సర్టిఫికేషన్ వచ్చినటువంటి, జిఐ ధృవీకరణ వచ్చినటువంటి విషయాలపైన, వస్తువులపైన, అంశాలపైన, ప్రొడక్ట్స్ పైన మనకి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు. లాస్ట్ టైం మనకి పోటీ పరీక్షల్లో ఏటికొప్పాక చెక్క బొమ్మలు అనేది జిఐ ట్యాగ్ వచ్చింది. ఇది ఎక్కడ లభ్యమవుతాయని చెప్పేసి అడగడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో ఉన్నటువంటి యలమంచలి మండలంలో ఉన్నటువంటి ఏటికొప్పాక ప్రాంతంలో ఈ ఏటికొప్పాక చెక్క బొమ్మలు లేదా ఏటికొప్పాక వుడ్ ట్యాగ్స్ అనేది మనకి అవైలబుల్గా ఉంటాయి. అలాంటి జిఐ ట్యాగ్స్ పైన అడుగుతున్నాడు అనమాట. సో ఈ మధ్యకాలంలో ఈ జిఐ ట్యాగ్ రావడం వల్ల ఏంటి ఉద్దేశం ఏంటంటే, ఇది మనకి తమిళనాడులోని చెన్నైలో ఉన్నటువంటి ఒక సంస్థ GIR జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ వాళ్ళు జిఐ ట్యాగ్ను అందిస్తారు, జిఐ ట్యాగ్ను ప్రకటిస్తారు, జిఐ ధృవీకరణని, జిఐ సర్టిఫికేషన్ అందిస్తారు. జియోగ్రఫికల్ ఇండికేషన్ అని చెప్పేసి అంటాం. జిఐ అనగా జియోగ్రఫికల్ ఇండికేషన్. ఇలా జియోగ్రఫికల్ ఇండికేషన్ అనేది రావడం ద్వారా ఆ భౌగోళిక వస్తువుకి, భౌగోళిక గుర్తింపుకి సో ఏమవుతుందంటే ప్రజల్లో అవగాహన జరిగి దాని యొక్క మార్కెట్ వాల్యూ అనేది పెరుగుతుంది. తద్వారా అది చేసేవారికి, అది తయారు చేసేవారికి, అవి పండించేవారికి సో ఏమవుతుందంటే ఇక్కడ వారికి జీవనోపాధి మరింతగా మెరుగుపడుతుంది అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి అడగడానికి ఎలా ఉంటుందంటే, ఇక్కడ వడకోలం అనే ఒక సంబంధించినటువంటి రైస్కి, ఒక వరి ధాన్యానికి, పాల్ఘర్ జిల్లాలో పండించే ధాన్యానికి సో ఇక్కడ జిఐ ట్యాగ్ రావడం జరిగింది. మరి ఇది వడకోలం అనేది ఏ రాష్ట్రంలో పండిస్తారు ఈ పంటని, ఈ రైస్ పంటని, వరి పంటని అంటే మహారాష్ట్రలో పండిస్తారు. ఈ మధ్యకాలంలో మనం రెగ్యులర్గా చూసినట్లయితే ప్రతిరోజు కూడా లేదా డే బై డే కానీ ఒక వీక్లో ఇలా కానీ సో చాలా వాటికి కూడా మనకి జిఐ గుర్తింపు వచ్చినట్టు మనకుంది. మరి ఇంతవరకు అయితే జిఐ ట్యాగ్ని సో ఈ రోజు వరకు జిఐ ట్యాగ్ని ఎన్ని వస్తువులకు ఇచ్చారు, ఎన్ని సంబంధించిన ఉత్పత్తులకు ఇచ్చారో చూద్దాం. ఇంతవరకు అయితే చూడండి 421 వస్తువులకి, ఉత్పత్తులకి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. హ్యాండీక్రాఫ్ట్స్ కూడా వస్తున్నాయండి. హ్యాండీక్రాఫ్ట్స్ అంటే చేతి వృత్తులతో చేసే వాటితో పాటుగా ఇలా పండ్లకి అంటే ఫ్రూట్స్ వాటికి కూడా ఇస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే ఒక వ్యవసాయ ఉత్పత్తులకు కూడా ఇస్తున్నారు. సో ఈ చూసినట్లయితే మొత్తం 421 ఒక వస్తువులకి, 421 ఒక చేతి వృత్తుల తయారు చేసిన వాటికి, కొన్ని దుస్తులకు కూడా ఇచ్చారు. ఇప్పుడు తెలియా రుమాల్, పుట్టపాక ప్రాంతంలో తెలంగాణలోని పుట్టపాకలో ఉన్న తెలియా రుమాల్, ఒక పోచంపల్లిలో ఉన్నటువంటి ఇక్కత్ శారీ, ఇలాంటి వాటికి కూడా జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. తిరుపతి లడ్డు అండ్ హైదరాబాద్ దమ్కా బిర్యానీ ఇలాంటి విషయాలపైన. సో మరి ఈ 421 సంబంధించినటువంటి వస్తువులకి ఈ రోజు వరకు ఇస్తే ఇందులో మరి ఏ రాష్ట్రానికి చెందిన వస్తువులకి, ఉత్పత్తులకి ఎక్కువగా జిఐ ట్యాగ్ రావడం జరిగింది, ఈ భౌగోళిక గుర్తింపు రావడం జరిగిందంటే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి 43 వాటికి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. కర్ణాటక రాష్ట్రానికి కూడా 43తో ఇలా ఉన్నారనమాట ముందంజలో. కాబట్టి అలా పాయింట్ కూడా అడగడానికి ఉంటుంది. అక్టోబర్ 8, 2021 నాటికి చెన్నై కేంద్రంగా ఉన్నటువంటి జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ 421 వస్తువులకి, ఉత్పత్తులకి, వ్యవసాయ పదార్థాలకి, వ్యవసాయ ఉత్పత్తులకి జిఐ ట్యాగ్ అనేది ఇంతవరకు వస్తే ఇందులో ఏ రాష్ట్రం వాళ్ళు ముందంజలో ఉన్నారంటే తమిళనాడు రాష్ట్రం. సో తమిళనాడు 43 ఉత్పత్తులు అండ్ కర్ణాటక 43 అండి వస్తువులు. సో ఈ పాయింట్స్ మనం చూసుకోవాలి. ఈ మధ్యలో వచ్చినటువంటి కొన్ని జిఐ ట్యాగ్ వాటిని పరిశీలిస్తే నిన్ననే మనకి మహారాష్ట్రకు చెందినటువంటి హాలీబాగ్ అనే వైట్ ఆనియన్స్కి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. సో ఇలా మరి సుజత్ మెహిందీ, రాజస్థాన్కి చెందినటువంటి సుజత్ మెహిందీ కూడా జిఐ ట్యాగ్ రావడం జరిగింది. ఒక కుటియాటూర్ మ్యాంగోకి అంటే కేరళలో ప్రసిద్ధి చెందినటువంటి కుటియాటూర్ మ్యాంగో కూడా జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. అండ్ ఎడయూరు చిల్లీ, కేరళలో ఉన్నటువంటి ఎడయూరు చిల్లీ కూడా సో ఇక్కడ జిఐ ట్యాగ్ వచ్చింది.
అండ్ ఒక లోకల్ వైన్గా గుర్తించబడ్డ అస్సాం రాష్ట్రంలో లోకల్ అంటే స్థానికంగా అవైలబుల్గా ఉన్నటువంటి ఒక వైన్ అదేంటంటే జుడీమా వైన్, దానికి కూడా జిఐ ట్యాగ్ వచ్చింది. అంతేకాకుండా ఇది ఒక మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి హతే చిల్లీకి అండ్ తమ్లింగ్లాంగ్ ఆరెంజ్కి కూడా జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగిందండి. కాబట్టి మనకి జిఐ ట్యాగ్స్ వచ్చినప్పుడు మరి ఎక్కువగా ఇస్తున్న కొన్ని దేశాల సమయ ప్రొడక్ట్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలా ఇచ్చినప్పుడు మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఎక్కడ ప్రసిద్ధి చెందింది, ఏ రాష్ట్రానికి చెందింది లేదా ఏ దేశానికి చెందింది అనే అంశం మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఒక్కోసారి మరి స్టాక్ ఓరియంటెడ్కి వెళ్ళి జిఐ ట్యాగ్ని ఇచ్చే సంస్థ ఏదంటాడు, అది చెన్నై కేంద్రంగా పనిచేస్తున్నటువంటి జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ వాళ్ళు జిఐ ట్యాగ్ను అందిస్తారనమాట. ఓకే, ఆ పాయింట్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ అండి మనకి వరల్డ్ ఇన్వెస్టర్ వీక్ని ఒక ప్రపంచ పెట్టుబడిదారి యొక్క వారోత్సవంగా నిర్వహించుకోవడం జరిగింది. సో మరి ఓకేనా, అక్టోబర్ 4 నుండి 10 2021ని మనం వరల్డ్ ఇన్వెస్టర్ వీక్గా ప్రకటించడం జరిగింది. అంటే ఇక్కడ ఒక్కొక్క ప్రాంతంలో ఒక కొత్త పరిశ్రమ ఏర్పాటు చేయడం అనేది ఏదైతే అంశం ఉంటుందో, ఒక సులభతర వ్యాపార నిర్వహణ అనేది ఎంతైతే ఉంటుందో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ఇలాంటి అప్పుడు ఏంటంటే ఈ యొక్క ఇన్వెస్టర్ తన యొక్క ప్రాంతాన్ని కానీ తను ఎంచుకున్న ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి లోకల్ అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలు కానీ అక్కడ సపోర్ట్గా ఉండడం, వివిధ రకాలైనటువంటి సబ్సిడీ ఇవ్వడం, వివిధ రకాలైనటువంటి కనీస మౌలిక సదుపాయాల కల్పన చేయడం, ఇలాంటి వాటిని ప్రోత్సహించే ఉద్దేశంతోనే సో ఈ యొక్క ప్రపంచ పెట్టుబడిదారి యొక్క వారోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈసారి అక్టోబర్ 4 నుండి 10, 2021లో ఈ ఇన్వెస్టర్ వీక్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క థీమ్స్ ఇవ్వడం జరిగింది, 2 థీమ్స్ ఇవ్వడం జరిగింది ఈసారి. ఒకటి సస్టైనబుల్ ఫైనాన్స్, ఒకటి ఏంటంటే సస్టైనబుల్ ఫైనాన్స్, మరొకటి ఏంటంటే ఫ్రాడ్స్ అండ్ స్కామ్స్ ప్రివెన్షన్. అంటే ఇన్వెస్టర్స్ విషయంలో మనం గమనించినట్లయితే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, పరిశ్రమలు ఏర్పాటు చేయడం కాదు లేదా పరిశ్రమల్లో వాటా తీసుకోవడం చేస్తుంటారు. వారికి ఒక సస్టైనబుల్ ఫైనాన్స్ అనేది ఒక అర్థం ఉంటుంది, సుస్థిరమైనటువంటి ఆర్థికత్వం ఉండాలి. మరొకటి ఫ్రాడ్స్ అండ్ స్కామ్స్ ప్రివెన్షన్, అంటే ఒక ఫ్రాడ్స్ అండ్ స్కామ్స్ అండి, అంటే నేరాలు కానివ్వండి, మోసం కానివ్వండి ఉండకపోవడం, ఎలాంటి కుంభకోణాలు లేకపోవడాన్ని చేయడం అనేది ప్రధానమైన ఉద్దేశంతో ఇక్కడ ఈ 2 థీమ్స్తో వరల్డ్ ఇన్వెస్టర్ వీక్ని నిర్వహించడం అనేది జరిగింది అక్టోబర్ 4 నుండి 10, 2021. ఓకేనా, ఇక నెక్స్ట్ అండి మనం వరల్డ్ ఎగ్ డే అంటే ప్రపంచ గుడ్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే అక్టోబర్ 8, 2021 నిర్వహిస్తాం. అయితే ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 8 ఉండదు, ఈ సంవత్సరంలో మాత్రమే అక్టోబర్ 8 వచ్చింది. ఎందుకోసం అంటే సెకండ్ ఫ్రైడే ఆఫ్ ది అక్టోబర్, సంవత్సరంలో అక్టోబర్ నెలలో 2వ శుక్రవారం రోజు ప్రపంచ గుడ్ల దినోత్సవం నిర్వహిస్తారు. కాబట్టి వచ్చే సంవత్సరం డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ మనకి ఇక్కడ ఈ సంవత్సరంలో మాత్రం 2021లో ప్రపంచ గుడ్ల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు అన్నప్పుడు అక్టోబర్ 8. కానీ అక్టోబర్ 8, 2021 గుడ్ల దినోత్సవం నిర్వహించారు. దానికి ఒక ఇతివృత్తం కూడా ఉంది, ఏంటంటే అది ఎగ్స్ ఫర్ ఆల్ నేచర్స్ పర్ఫెక్ట్ ప్యాకేజ్ అని చెప్పేసి. అంటే అందరికి కూడా ఎగ్స్ తీసుకోవచ్చు, ఒక ప్రకృతి ఇచ్చినటువంటి అంటే ఇక్కడ మనకు లేయర్స్ ద్వారా కొడిగుడ్లు వస్తున్నాయి అనుకోండి, కానీ ఇక్కడ ఏంటంటే ఇది నేచర్స్ పర్ఫెక్ట్ ప్యాకేజ్ అని చెప్పేసి ఒక ఇతివృత్తంతో ప్రపంచ గుడ్ల దినోత్సవ ఇతివృత్తం అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ సెకండ్ ఫ్రైడే ఆఫ్ ది అక్టోబర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఒక్కోసారి అడుగుతూ ఉంటాడు, సో సెకండ్ ఫ్రైడే ఆఫ్ ది అక్టోబర్ ఆర్ సెకండ్ ఫ్రైడే ఆఫ్ ది నవంబర్, సెకండ్ ఫ్రైడే ఆఫ్ ది ఒక వేరే మంత్ పైన ఇవ్వడం ఉంటుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రపంచ గుడ్ల దినోత్సవాన్ని అక్టోబర్ నెలలో 2వ శుక్రవారం రోజు నిర్వహిస్తారు. ఈ నిర్ణయాన్ని ఇంటర్నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ అంటే ఈ ఐఈసీ అంటారు, వియన్నాలో జరిగినటువంటి సమావేశంలో 1996 సంవత్సరంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆ నిర్ణయం మేరకే సో ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 8, 2021 సో ప్రపంచ గుడ్ల దినోత్సవాన్ని నిర్వహిస్తారండి. ఇదే అక్టోబర్ 8లో మనం ఎవ్రీ ఇయర్ కూడా ఒక దినోత్సవాన్ని మనం నిర్వహిస్తాం. మన భారతదేశం ఏంటంటే భారత వైమానిక దళ దినోత్సవం. సో ఇండియాస్ ఎయిర్ ఫోర్స్ డేగా ఎప్పుడు నిర్వహిస్తారంటే అక్టోబర్ 8న నిర్వహిస్తారు. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి మనకి పిఎం కేర్స్ అనే ఫండ్ ఏర్పాటు చేయబడడం జరిగింది. భారత ప్రభుత్వం ప్రధానమంత్రి చైర్మన్గా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం అన్నమాట. ఏ ట్రస్ట్ అది? పిఎం కేర్స్ ఫండ్ అని చెప్పేసి. అంటే జనరల్గా పిఎం కేర్స్ ఫండ్ ఎందుకు ఏర్పాటు చేయబడింది 2020 మార్చిలో అంటే బికాజ్ ఇక్కడ గమనించదగ్గ పరిణామం ఏంటంటే కోవిడ్-19 అనేది ఉధృతి మనకి 2020
జనవరిలో మొదటి కేసు అనేది డిటెక్ట్ చేయబడింది కేరళలో. దాని తదనంతర పరిణామాల్లో కోవిడ్ అనేది ఉధృతంగా జరుగుతున్న పరిస్థితి. మరి కోవిడ్ని ఎదుర్కొనే విషయంలో వివిధ ఔషధాల సేకరణ కానివ్వండి, హాస్పిటాలిటీగా ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి అవసరమైన ఔషధాలు కానివ్వండి, వాళ్ళకు సహాయం చేయడం అనే ఉద్దేశంతో దాతల నుండి వాటి నుండి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది భారత ప్రభుత్వం. అది పిఎం కేర్స్ ఫండ్ అని చెప్పేసి అంటాం. ఇలాంటి పిఎం కేర్స్ ఫండ్కి ఎంతోమంది సెలబ్రిటీస్లు, పారిశ్రామికవేత్తలు, తర్వాత చాలామంది కూడా దానికి డొనేట్ చేయడం జరిగింది. సో టాటా గ్రూప్ అయితే సుమారు 1500 కోట్ల రూపాయలను కూడా టాటా ట్రస్ట్ వాళ్ళు, సో టాటా గ్రూప్ వాళ్ళు పిఎం కేర్స్ ఫండ్కి డొనేట్ చేయడం జరిగింది. ఇలా చాలా డబ్బు అనేది రావడం జరిగింది పిఎం కేర్స్ ఫండ్లో. అలాంటి పిఎం కేర్స్ ఫండ్ని ఇప్పుడు వివిధ సంబంధించినటువంటి ఏదైతే ఆసుపత్రులు ఉన్నాయో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లకి ఆ విధంగా నిర్మించడానికి, ఆక్సిజన్ ప్లాంట్లని ఏర్పాటు చేయడానికి వాటిని వినియోగిస్తున్నారు. సో మనకి ఈ నేపథ్యంలో ఆ పాయింట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఆక్సిజన్ ప్లాంట్ అవసరం వచ్చిందంటే బికాస్ బికాస్ సెకండ్ COVID-19 వేవ్ కారణంగా సో చాలామంది కూడా హాస్పిటల్ కావడం, వాళ్ళందరూ కూడా ఆక్సిజన్ అనేది రిక్వైర్ కావడం, ఆక్సిజన్ కొరత అనేది ఏర్పడింది, ఆక్సిజన్ సిలిండర్ల కొరత కూడా ఏర్పడి సో చాలా ఇబ్బందులు ఫేస్ చేసిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఇఫ్ ద థర్డ్ వేవ్ అనేది ఎఫెక్ట్ అయితే, అంటే కరోనాలో థర్డ్ వేవ్ అనేది ఎఫెక్ట్ అయితే సో మరి ఆక్సిజన్ యొక్క అవసరం ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే చాలా ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఏం చేస్తున్నారంటే సో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పిఎం కేర్స్ ఫండ్ ద్వారా ఈ రోజు వరకు, అంటే నిన్నటి వరకు, నిన్న సంబంధించిన సమాచారం ప్రకారం అయితే 1124 సో ఆక్సిజన్ ప్లాంట్స్ని ఏర్పాటు చేశారు. వీటిని పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్స్ అని చెప్పేసి అంటాం. ప్రెజర్ స్వింగ్ అబ్జార్ప్షన్ ఆక్సిజన్ ప్లాంట్స్ అని చెప్పేసి అంటామండి. పిఎస్ఏ అబ్రివేషన్ పరంగా కూడా చూసుకోవాలి. సో ఆ పాయింట్ మనం వింటూ మరి పిఎం కేర్స్ అంటే ఏంటి, మరి ఫండ్ అంటే ఒక నిధి, మరి పిఎం కేర్స్ అంటే దాని అబ్రివేషన్ కూడా తెలుసుకోవాలి. ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెంట్ అండ్ రిలీఫ్ అయితే రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్. మరొకసారి ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్ అనే ఒక అబ్రివేషన్ అనేది పిఎం కేర్స్కి ఉందండి. సో ఆ పాయింట్స్ చూసుకోవాలి. ఆ అబ్రివేషన్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు కూడా ఇంపార్టెంటే. ఇక నెక్స్ట్ అండి మనకి నోబెల్ పీస్ అవార్డ్, నోబెల్ శాంతి బహుమతి. సో ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు. సో మనకి అక్టోబర్ మొదటి వారంలో నోబెల్ అవార్డుల వివిధ విభాగాల కేటగిరీలో అవార్డుని ప్రకటిస్తున్నారు. సో తొలిసారిగా ప్రకటించబడ్డ అవార్డు ఏంటి, నోబెల్ అవార్డులలో ఉన్న కేటగిరీ ఏంటంటే వైద్యశాస్త్రం. సో వైద్యశాస్త్రాన్ని తొలిసారిగా ప్రకటించడం జరిగింది, లేదా మెడిసిన్ అని చెప్పేసి అంటాం. వైద్యశాస్త్రం తర్వాత నెక్స్ట్ మనకు ప్రకటించబడింది భౌతిక శాస్త్రం అండి. భౌతిక శాస్త్రం ప్రకటించారు. భౌతిక శాస్త్రం తర్వాత రసాయన శాస్త్రం, రసాయన శాస్త్రం తర్వాతనే కెమిస్ట్రీ అంటాం. రసాయన శాస్త్రం తర్వాత నెక్స్ట్ సాహిత్యం, లిటరేచర్ ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు మనకి ప్రకటించింది మరొక అవార్డు ఏంటంటే నోబెల్ శాంతి బహుమతి అండి. నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించడం జరిగింది. అంటే 1, 2, 3, 4, 5 మొత్తం మనకి నోబెల్ అవార్డుని ఎన్ని కేటగిరీలో ఇస్తారు? 6 కేటగిరీలో ఇస్తారు. సో 6వ కేటగిరీ మనకు ఆర్థిక రంగం లేదా ఎకనామిక్స్ అని చెప్పేసి అంటాం. సో మరి ఆర్థిక రంగంలో నోబెల్ అవార్డుని త్వరలో ప్రకటించబోతున్నారు. సో ఇప్పటివరకైతే ఎన్ని రంగాల్లో ప్రకటించడం జరిగిందంటే వైద్య శాస్త్రంలో ప్రకటించారు, భౌతిక శాస్త్రంలో ప్రకటించారు, రసాయన శాస్త్రంలో ప్రకటించారు, సాహిత్యంలో ప్రకటించారు, శాంతిలో ప్రకటించారు. ఇందులో మనం గత ప్రీవియస్ క్లాసులో డిస్కస్ చేశాం. నోబెల్ అవార్డుని 6 కేటగిరీలు ఇస్తే తొలి కేటగిరీ అవార్డును తొలి కేటగిరీ అవార్డును తొలిసారిగా ప్రకటిస్తారంటే వైద్య శాస్త్రాన్ని తొలిసారిగా ప్రకటిస్తారు. శరీర ధర్మశాస్త్రం లేదా మెడిసిన్ అని చెప్పేసి అంటామండి. సో ఆ నేపథ్యం చూసుకోవాలి. ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతిని ఇద్దరికి ఇవ్వడం జరిగింది, ఇద్దరికి ప్రకటించడం జరిగింది. నోబెల్ శాంతి బహుమతిని నార్వేజియన్ పార్లమెంటు ప్రకటిస్తుంది. మరి నోబెల్ శాంతి బహుమతిని ఎంపిక చేస్తుంది నార్వేజియన్ పార్లమెంట్. అయితే 2021 సంవత్సరానికి నోబెల్ అవార్డుని పొందిన వ్యక్తులు ఇద్దరండి. ఒకరు ఎవరంటే మేరియా రెస్సా. ఎవరండి? మేరియా రెస్సా ఫిలిప్పైన్ దేశానికి చెందినవారు. వీరు ఒక జర్నలిస్ట్ అండి, ఒక పాత్రికేయురాలు. ద్విమిత్రి మొరటో. ఈ ద్విమిత్రి మొరటో అనేవారు రష్యన్ దేశానికి చెందినవారు, రష్యాలో పేరొందినటువంటి జర్నలిస్ట్. అయితే ఇక్కడ మేరియా రెస్సా మరి వారు జర్నలిస్ట్ రంగంలో జర్నలిజంలో ఉండి ఎంతో సంబంధించిన సేవ చేస్తున్నారు. పర్టికులర్గా వీరు ఒక డిజిటల్ సంస్థను కూడా ఏర్పాటు చేయడంలో సహ
వ్యవస్థాపకులుగా ఉన్నారు, వారే ర్యాప్లర్. సో ర్యాప్లర్ అనే ఒక డిజిటల్ సంస్థను కూడా, డిజిటల్ మీడియా సంస్థకి సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు ఎవరండి? మేరియా రెస్సా. వీరు మరి చేసినటువంటి ఏ కృషికి గాను 2021 సంవత్సరానికి వీరికి నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. అయితే వీరికి చేసిన ఏ కృషికి గాను 2021 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేయబడ్డారో చూద్దాం. సో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడడానికి చేసిన కృషి, ప్రజాస్వామ్యం మరియు శాశ్వత శాంతికి చేస్తున్న కృషికి గాను వీరికి అవార్డు ఇస్తున్నట్లు నోబెల్ ఫౌండేషన్ ప్రకటించింది. ఫర్ దేర్ ఎఫర్ట్స్ టు సేఫ్ గార్డ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈస్ ఏ ప్రీ కండిషన్ ఫర్ ఏ డెమోక్రసీ అండ్ లాస్టింగ్ పీస్. అంటే ఇక్కడ వాళ్ళు ఆయా దేశాల్లో జరుగుతున్నటువంటి విషయాల్ని కానీ, అక్రమాలను కానివ్వండి, ఒకనా ఫ్రీడమ్ ఆఫ్ ది స్పీచ్ అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఆ విధంగా వాళ్ళు ఒకనా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకి ఎంతో ఆటంకం కల్పించినప్పుడు కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. వారి యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం జరిగింది. అంతేకాకుండా ఎంతో సంబంధించినటువంటి వాళ్ళు ఆ శాంతిని స్థాపనలో వారు తన యొక్క జర్నలిజం వృత్తి ద్వారా వాళ్ళు కృషి చేశారని చెప్పేసి నోబెల్ ఫౌండేషన్ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ జర్నలిస్టులకు వచ్చినటువంటి ఎన్నో థ్రెట్స్, ఎన్నో బెదిరింపులు, అలాంటి బెదిరింపులకు ఎలాంటి లొంగకుండా వాళ్ళు సంబంధించిన ఒక మంచి సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం జరిగింది. సో అనేది వాళ్ళ యొక్క నోబెల్ ఫౌండేషన్ అలా గుర్తించడం జరిగింది వాళ్ళిద్దరిని అండి. కాబట్టి ఆ పాయింట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ అండి మనకి ఆర్బీఐ ప్రతి 2 నెలలకు ఒకసారి ద్వైవార్షిక పరపతి విధానాన్ని ప్రకటిస్తూ ఉంటుంది. మరి అక్టోబర్ 8, 2021 ఆర్బీఐ ఒక మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న నిర్ణయాలలో మనం చూసినట్లయితే ఎంపీసీ అంటాం, అంటే మానిటరీ పాలసీ కమిటీ. సో ఎలాంటి చేంజెస్ అనేది చేయలేదు. రెపో రేట్ కానివ్వండి, రివర్స్ రెపో రేట్ కానివ్వండి, ఎలాంటి విషయాల్లో. కానీ ఒక చిన్న అంశాన్ని ఏంటంటే ఇక్కడ ఐఎంపీఎస్ అంటే ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ అని చెప్పేసి అంటాం. దేశంలో డిజిటల్ లావాదేవీలని మరింతగా ప్రోత్సహించే ఉద్దేశంతో ఐఎంపీఎస్ యొక్క పరిధిని 2 లక్షల రూపాయల నుండి ఏం చేశారండి 5 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగిందండి. 5 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. సో ఈ పాయింట్ మనం చూసుకోవాలి. ఇది ఒకటి. ఈ రిమైనింగ్ మాత్రం లాస్ట్ బై మంత్లీ పాలసీలు ఎలా ఉన్నాయో ఇది అలానే ఉన్నాయి. రెపో రేట్ 4% ఉంది, అండ్ రివర్స్ రెపో రేట్ అనేది 3.3%గానే ఉంది. లాస్ట్ కూడా అలానే ఉందండి. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ కూడా 4.25%, అండ్ బ్యాంక్ రేట్ కూడా 4.25%. అయితే జీడిపి ఫోర్కాస్ట్ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని అంచనా వేస్తుంది. ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి 9.5% ఈసారి అంచనా వేయడం జరుగుతుంది ఈ బై మంత్లీ ఒక మానిటరీ పాలసీలో. ఈ యొక్క ద్వైమాస అనమాట, అంటే 2 నెలలకు ఒకసారికి వచ్చే ఈ యొక్క 2 నెలలకు ఒక్కసారి వచ్చే ఈ సంబంధించినటువంటి ఒక పరపతి విధానాల్లో ఇలా ప్రకటించడం జరిగిందనమాట. ఓకేనండి, ఇది ఆర్బీఐకి సంబంధించినటువంటి మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ముఖ్యమైనవి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటున్నప్పుడు మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ గవర్నర్ వచ్చేసేవారండి శక్తికాంత్ దాస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా పనిచేస్తున్నారు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గవర్నర్తో పాటు శక్తికాంత్ దాస్ గవర్నర్, ఇతను ఈ పదవిని చేపట్టిన 25వ వాడు. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్తో పాటు మరి 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. సో 4 డిప్యూటీ గవర్నర్లు మనం చూస్తే మైకేల్ దేబవ్రత పాత్ర, ఇంకొకరు మహేష్ కుమార్ జైన్, రాజేశ్వరరావు, మరొకరు ఎవరంటే వారే రవిశంకర్ అండి. సో వీళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ డిప్యూటీ గవర్నర్గా పనిచేస్తున్నారు. ఒక్కోసారి అలాంటి పాయింట్స్ కూడా అడగడానికి ఉంటుంది. ఇక నెక్స్ట్ అండి మనకి 2021 సంవత్సరంలో వన్ ప్లానెట్ సమిట్ అనేది జరిగిందండి. వన్ ప్లానెట్ సమిట్ యొక్క ఉద్దేశం ఏంటంటే అంటే ప్యారిస్ కేంద్రంగా జరిగింది. కారణం ఏంటంటే 2015 సంవత్సరంలో మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ అంటే వాతావరణ మార్పుల సదస్సు ఏదైతే అంటున్నామో మనము యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ అండ్ కన్వెన్షన్ అండ్ ది క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి అంటాం. ఈ సదస్సు జరిగింది, వాతావరణ శీతోష్ణ స్థితి మార్పుల సదస్సు జరిగినప్పుడు అక్కడ ప్యారిస్ ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ప్యారిస్ ఒప్పందం జరిగి 6 సంవత్సరాల సందర్భంగా
సో ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడి నేతృత్వంలో సుమారు 40 మంది దేశాధినేతలు పాల్గొన్న ఒక సదస్సు జరిగింది. అది వన్ ప్లానెట్ సమిట్ జరిగింది. ఈ వన్ ప్లానెట్ సమిట్స్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడాలి అని చెప్పేసి, అంటే ఫ్లోరా అండ్ ఫౌనా, మొక్కలు జంతువులు వీటన్నిటి కూడా ఈ బయోడైవర్సిటీని కాపాడాలనే ఉద్దేశంతో 2022 సంవత్సరంలో ఒక బయోడైవర్సిటీ ట్రీటీ, ఒక ఒప్పందాన్ని చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఆ ఒప్పందాన్ని మనం గమనించినట్లయితే అది ఆ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక 70 దేశాలు కలిసి హెచ్ఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. హెచ్ఏసీ అనగా ఏంటంటే ఐ అంబిషన్ కోయలేషన్ ఫర్ ది నేచర్ అండ్ పీపుల్. అంటే హెచ్ అంటే ఐ అంబిషన్ అంటే అత్యున్నతమైనటువంటి లక్ష్యాలు, అత్యున్నతమైనటువంటి ఆశయాలు గల ఒక సంకీర్ణం అనమాట. దేని గురించి ఏర్పడింది సంకీర్ణం అంటే ప్రకృతి గురించి అండ్ ప్రజల యొక్క బాగోగుల గురించి ఏర్పడుతుంది అనమాట. అదొక గ్రూప్ ఏర్పాటు చేయబడింది. ఇందులో ఇప్పుడు 70కి పైగా దేశాలు ఉన్నాయి. ఈ 70కి పైగా దేశాలు ఉన్నటువంటి హెచ్ఏసీలో ఇప్పుడు భారత్ ఏమైందంటే సభ్య దేశంగా చేరింది. మరి దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంది? హెచ్ఏసీ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే బయోడైవర్సిటీ ట్రీటీని 2022లో పూర్తి చేయడం, అంతేకాకుండా గ్లోబల్ 30-30 గోల్ను కూడా సాధించాలన్నమాట. ఏంటి గ్లోబల్ 30-30 గోల్? 30x30 గోల్ అంటే 2030 సంవత్సరం నాటికి ఈ ప్రపంచంలో ఉన్న ఈ భూమిపైన ఉన్న ఈ సంబంధించినటువంటి భూమిని, అంతేకాకుండా సముద్రాల్లో, ఈ మహాసముద్రాల్లో వీటిలో కొంచెం ఏమైందంటే ల్యాండ్ అనేది పొల్యూషన్ అయింది, అంతే ఓషన్ పొల్యూషన్ అయింది. కాబట్టి ఒక 30% మనం కాపాడుకోవాలి అని చెప్పి దీని యొక్క ఉద్దేశం అండి. అది గ్లోబల్ 30x30 గోల్కి లక్ష్యంగా హెచ్ఏసీ ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి హెచ్ఏసీలో భారత్ సభ్య దేశంగా జరిగింది. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి కాన్సెప్ట్ అండి. ఇక నెక్స్ట్ అండి, నార్వే రాజధాని ఓస్లోలో జరిగినటువంటి ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2021లో కొన్ని రికార్డ్స్ నమోదు కావడం జరిగింది. భారత్ పథకాలు సాధించడం ఒక ఎత్తు అయితే, ఈ పథకాలు సాధించిన విషయం మరో రికార్డ్ అనమాట. ఏంటి ఆ రికార్డ్ అంటే మన భారత ఒక రెజ్లింగ్ క్రీడాకారిణి అయినటువంటి అంశు మాలిక్ సిల్వర్ మెడల్ సాధించడం జరిగిందండి. ఎవరండి? సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. మరి ఎలా రికార్డు పొందడం జరిగిందంటే ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ సాధించినటువంటి తొలి భారతీయ మహిళగా గుర్తించబడ్డారు. అంతేకాకుండా ఇదే టోర్నమెంట్లో సరితా మోర్ అనే మన భారతీయ క్రీడాకారిణి కాంస్య పథకం సాధించడం జరిగింది, బ్రాంజ్ మెడల్. అలా రికార్డ్ అనమాట. ఆ సంబంధించిన క్రీడాకారులు ఏం సాధించారు, ఎక్కడ సాధించారు, అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంత ఇక్కడ రెజ్లింగ్లో మరి కేజెస్ విభాగం ఉంటుంది. మరి ఎన్ని కేజీల విభాగంలో పోటీ పడడం జరిగిందంటే 57 కేజెస్ విభాగంలో కేటగిరీలో పోటీపడి ఎవరండి? అంశు మాలిక్ సిల్వర్ మెడల్ సాధించడం, రజత పథకం సాధించడం అనేది ఒక రికార్డ్ అనమాట. ఓకేనా? ఇక నెక్స్ట్ అండి మనకు వార్తల్లో ఉన్నటువంటి మరో వ్యక్తి ఎవరంటే తైవాన్ అనమాట. తైవాన్ దేశ అధ్యక్షురాలు, తైవాన్కు తొలి మహిళ అధ్యక్షురాలు. కానీ తైవాన్ విషయంలో చైనా ఏం చేస్తుందంటే తైవాన్ పూర్తిగా వశపరుచుకోవాలి, తైవాన్ అనేది చైనాలో అంతర్భాగం కావాలని చెప్పేసి వివిధ రకాలుగా పన్నాగాలు పన్నుతూ ఉంది. ఆ నేపథ్యంలో వార్తల్లో ఉంటుందన్నమాట. తైవాన్ దేశ అధ్యక్షురాలైనటువంటి సాయి ఇంగువెన్ ఒక ప్రకటన చేసి ఉన్నారు. తైవాన్ విషయంలో తైవాన్ని వశపరుచుకోవడానికి, తైవాన్ని మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడానికి, భౌగోళికంగా ఒక ఇంటిగ్రల్ పార్ట్ చేసుకోవడానికి చైనా కుయుక్తులు కూస్తుంది అని చెప్పేసి ఆ విధంగా చెప్పడం ద్వారా ఆమె వార్తల్లో ఉన్నారు. అందుకే మన కరెంట్ అఫైర్లో ఉన్నారు వారు. ఏంటి? తైవాన్ దేశానికి తొలి మహిళ అధ్యక్షురాలు, తైవాన్కి ఉన్నటువంటి సాయి ఇంగువెన్ ఆ కామెంట్స్ అనేది చేయడం జరిగింది చైనా విషయంలో. ఓకేనండి? ఇక నెక్స్ట్ అండి మనకు టెస్లా అనే సంస్థ, అమెరికా దేశానికి చెందినటువంటి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ అండి ఇది టెస్లా. ఇది ఒక ఆటోమొబైల్ సంస్థ. ఈ ఆటోమొబైల్ సంస్థ కార్లు వీటిని తయారు చేస్తుంది ఈ ఆటోమొబైల్ సంస్థ. అంతేకాకుండా విద్యుత్ వాహనాల తయారీలో ఎంతో ముందంజలో ఉంది ప్రపంచంలో మిగతా సంబంధించినటువంటి ఆటోమొబైల్ కంపెనీల కన్నా ఈ యొక్క టెస్లా సంస్థ. ఈ టెస్లా సంస్థకు సీఈఓగా పనిచేస్తున్న వారు ఎలన్ మాస్క్. మనందరూ కూడా తెలుసు ఎలన్ మాస్క్ ఎన్నోసార్లు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్లో స్పేస్ విభాగం నుండి ఇతను ఎంతో మనకు పేరు ఉంది. ఏంటంటే ఇతను స్పేస్ ఎక్స్ అనే ఒక ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థను ప్రారంభించి ఎన్నో కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి ఎలన్ మాస్క్ ఒక ప్రకటన చేశారు. ఏమని ప్రకటన చేశారంటే టెస్లా సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ప్రజెంట్ అయితే కాలిఫోర్నియాలో ఉంది. ఈ కాలిఫోర్నియాలో ఉన్నటువంటి టెస్లా సంస్థ యొక్క ప్రధాన కార్యాలయాన్ని
సో ఎక్కడికి మారుస్తున్నారంటే టెక్సాస్కి లేదా ఆస్టిన్ అనే ప్రాంతానికి వాటికి ఎక్కడికి చేంజ్ చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఎక్కడికి మారుస్తున్నారు అనే అంశం కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ పాయింట్ మనం చూసుకోవాలండి. ఓకేనా, ఎక్కడికి మారుస్తున్నారు, టెస్లా యొక్క ప్రధాన కార్యాలయాన్ని, ఇలాంటి విషయాలు. ఓకేనా. ఇక నెక్స్ట్ అండి మనకి ఎన్లీ పాస్పోర్ట్ అనేది ఎన్లీ అనే ఒక సంస్థ అండి, లండన్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఎన్లీ. ప్రపంచంలో వివిధ దేశాలకి వీసా వచ్చే విధానం బట్టి ఆ యొక్క దేశానికి ఏం చేస్తారు, వీళ్ళు ర్యాంక్ ఇస్తారు. సో ఇలా ప్రపంచంలో ఎక్కువ దేశాలకు వీసాను సులభంగా ఏ దేశస్తులకు వస్తుందంటే సో జపాన్ మరియు సింగపూర్ దేశస్తులకు వస్తుంది. అందుకోసమే ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ గల దేశాలు ఏమైతే అంటే జపాన్, సింగపూర్ అవుతున్నాయండి. అండ్ ఇది ఇంకొకటి ఏంటంటే ప్రతి 4 monthsకి ఒకసారి ఈ యొక్క ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ రిలీజ్ చేస్తుంది కాబట్టి మన లేటెస్ట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ లేటెస్ట్ ప్రకారం అయితే జపాన్, సింగపూర్లు అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ఇండెక్స్ అయినటువంటి ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో జపాన్, సింగపూర్లు సంయుక్తంగా మొదటి స్థానంలో ఉండగా సో భారత్ ఎన్నో స్థానం నిలిచిందంటే 90వ స్థానం నిలిచింది. మనం ఎన్ని దేశాలకు మనం అంటే సంబంధించి వీసాని ఈజీగా పొందుతున్నామంటే 58 దేశాలు 58 కంట్రీస్కి ఇలా పొందడం ద్వారా మనం 90వ స్థానంలో నిలిచాము. ఓకే. ఇక నెక్స్ట్ అండి మరో ఇంపార్టెంట్, ఒక సంస్థను వారు ఒక విమానయాన సంస్థను వారే ప్రారంభించారు. తర్వాత అది జాతీయం చేయబడింది. జాతీయం చేయబడిన తర్వాత ప్రైవేటీకరణ చేస్తున్న సందర్భంలో ఆ యొక్క విమానయాన సంస్థని మళ్ళీ ఎవరైతే 1932లో ప్రారంభించారో ఆ విమాన సంస్థని వాళ్ళే కొన్నారు. ఇక్కడ స్టార్ట్ చేసిన వారు టాటా గ్రూపే. మన దేశానికి సంబంధించినటువంటి విమానయాన శాఖని స్టార్ట్ చేసిన వాళ్ళు టాటా గ్రూప్ వాళ్ళే 1932లో. తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత దాన్ని జాతీయం చేశారు. జాతీయం చేసిన తర్వాత ఆ సంస్థ అనేది నష్టాల పాలు అవుతున్న సందర్భంలోనే మళ్ళీ దాన్ని ఇప్పుడు దాని యొక్క ప్రైవేటీకరణ భాగంగా అంటే ఎందుకోసం అంటే కేంద్ర ప్రభుత్వం పౌర విమానయాన శాఖలో 100% ఏం చేస్తుందంటే FDIలు ఇన్వైట్ చేయడంతో పాటుగా ఇక్కడ ఏం చేస్తుందంటే సో మరి ఎయిర్ ఇండియాని కూడా ప్రైవేటీకరణ చేయడం అనేది జరిగింది. అలా 18,000 కోట్లకి ఎయిర్ ఇండియాని 18,000 కోట్లకి ఆ విధంగా కొనుగోలు చేసినటువంటి సంస్థ ఇక్కడ టాటా సన్స్ అనే సంస్థ అండి, టాటా సన్స్ సంస్థ. కాబట్టి ఆ పాయింట్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన సంస్థ ఏది అంటే టాటా సన్స్. ఎంతకంటే 18,000 కోట్లకి. దీంతో ఇప్పుడు టాటా గ్రూప్ దగ్గర లేదా టాటా సన్స్లో భాగంగా మనకి చూసినట్లయితే 3 పౌర విమానయాన సంస్థలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే విస్తారా కూడా ఒక టాటా వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఎయిర్ ఆసియా ఇండియాను కూడా వాళ్ళే కొనుగోలు చేయడం జరిగింది. మరొకటి ఎవరంటే ఇక్కడ ఎయిర్ ఇండియాని కూడా సో వీళ్ళే కొనుగోలు చేయడం జరిగింది. మొత్తము సో ఇక్కడ 3 విమానయాన సంస్థలు ఇప్పుడు టాటా గ్రూప్లో చేరాయి. ఒకటి విస్తారా, ఇంకోటి ఎయిర్ ఏషియా ఇండియా, మరొకటి ఏంటంటే ఎయిర్ ఇండియా. సో టాటా గ్రూప్ అనేది కొనుగోలు చేయడం జరిగింది. సో మరి టాటా గ్రూప్కి ప్రస్తుతం అయితే మనకి గౌరవ చైర్మన్గా ఉన్నవారైతే రతన్ టాటా, ఎమిరిటస్ చైర్మన్ అంటాం. కానీ టాటా గ్రూప్కి ప్రజెంట్ చైర్మన్గా ఉన్నవారైతే నటరాజ చంద్రశేఖరన్. ఎవరండి? నటరాజ చంద్రశేఖరన్ ప్రజెంట్ టాటా గ్రూప్కి నటరాజ చంద్రశేఖరన్. ఓకేనండి, ఇవి మనకి ఇంపార్టెంట్ మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక అంశం అండి. ఓకే, ఇవ్వండి మనకి అక్టోబర్ 9, 2021 ఉన్న ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. షామీర్షుడ్ అందజేస్తున్నటువంటి ఆఫ్లైన్ బ్యాచ్ల వివరాలతో పాటు ఆన్లైన్ బ్యాచ్ల వివరాలు అండ్ షామీర్షుడ్ చేత ఇటీవల ప్రారంభించబడి విద్యార్థుల నుండి ఎంతో ప్రశంసలు ఆ విధంగా అందిస్తున్నటువంటి షామీర్షుడ్ చేత ప్రారంభించబడ్డ అనిహితి పబ్లికేషన్ పుస్తకాల వివరాలు, విడుదలైన పుస్తకాల వివరాలు, విడుదల కాబోతున్న పుస్తకాల వివరాలు, అంటే కాంపిటేటివ్ పుస్తకాలండి. ఇవన్నీ కూడా కాంపిటేటివ్ బుక్స్. ఎందుకోసం అంటే ఇటీవల షామీర్షుడ్ చేత అనిహితి పబ్లికేషన్ చేత ప్రారంభించబడ్డ విడుదల చేయబడ్డ SSC GD సంబంధించినటువంటి బుక్స్కి, కాంపిటేటివ్ బుక్స్కి సో ఎంతో ఒక గుర్తింపు అనేది విద్యార్థుల నుండి ఎన్నో ప్రశంసలు అనేది రావడం జరిగింది. ఇది కాంపిటేటివ్ ఓరియంటెడ్ డైరెక్షన్లో తయారు చేయబడింది మా గౌరవ డైరెక్టర్ సార్ శ్యామ్ సార్ గారి యొక్క నేతృత్వంలో. సో మరి అలాంటి సంబంధించిన పుస్తకాల వివరాలు అండ్ షామీర్షుడ్ అందజేస్తున్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ షామీర్షుడ్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.